క్యాన్సర్ చికిత్సకు 5 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్ వచ్చేసింది. ఇప్పుడు క్యాన్సర్ చికిత్సకి ఇంజెక్షన్ వచ్చింది. 5 నిమిషాల్లో మనం క్యాన్సర్కి ఇంజెక్షన్ చేయొచ్చు అనమాట. గతంలోనైతే ఈ ఔషధాన్ని గంటల తరబడి ఇచ్చేవారు అనమాట. క్యాన్సర్ చికిత్సకు వాడే నివోల్మాబ్ ఔషధాన్ని 5 నిమిషాల్లో ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఆవిష్కరణను ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు కనుక్కున్నారన్నమాట. నివోల్మాబ్ ఔషధాన్ని ఐవీ డ్రిప్ ద్వారా ఇవ్వడానికి గంట సమయం పడుతుంది. అంటే నివోలిమాబ్ ఔషధం ఉంది కదా, దీన్ని ఐవీ డ్రిప్ ద్వారా ఇవ్వడానికి గంట సమయం పట్టేది అనమాట ఇంతకుముందు. అయితే దాన్ని ఇంజెక్షన్ రూపంలోనే 5 నిమిషాల్లో ఇవ్వవచ్చని ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ పరిశోధనలు కనుగొన్నారు. దీనివల్ల సమయం ఆదా అవడంతో పాటు ప్రతికూల ప్రభావాలు తక్కువగా ఉంటాయని కూడా గుర్తించారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మం, మూత్రాశయం వంటి 15 రకాల క్యాన్సర్ నివారణకు ఇంజెక్షన్ ఉపయోగపడుతుందట. అంటే 15 రకాల క్యాన్సర్లు నివారించడానికి ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మము, మూత్రాశయం వంటి 15 రకాల క్యాన్సర్లను నివారించడానికి ఈ ఇంజెక్షన్ ఉపయోగపడుతుందంట. అదే నివోల్మాబ్ ఔషధం అనమాట. నివారణకి ఇంజెక్షన్ క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని ధ్వంసం చేసే విధంగా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించేలా నివోల్మాబ్ పనిచేస్తుంది. ఇలా ఇంజెక్షన్ రూపంలో ఔషధాన్ని అందించడం ద్వారా రోగికి సౌకర్యవంతమైన, సమర్థవంతమైన చికిత్సలు అందించే వీలు కూడా కలుగుతుంది. నివోల్మాబ్ ఇంజెక్షన్ షాట్ వినియోగానికి యూకే ఔషధ నియంత్రణ సంస్థ నుంచి కూడా అనుమతులు కూడా లభించనమాట. ఈ ఇంజెక్షన్ ఇవ్వడానికి, నివోల్మాబ్ ఇంజెక్షన్ ఇవ్వడానికి కూడా అనుమతులు కూడా లభించనమాట యూకే నుంచి. అంటే భవిష్యత్తులో మన ఇండియాలో కూడా ఇది అందుబాటులో అందరికీ వచ్చేస్తుంది. అలాగే ఊబకాయ చికిత్సతో క్యాన్సర్లు కూడా దూరం అవుతున్నాయి. ఊబకాయం చికిత్సతో పలు రకాల క్యాన్సర్ ప్రమాదం దాదాపు తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది. ఊబకాయం చికిత్సతో ఊబకాయ సంబంధిత క్యాన్సర్ ప్రమాదం దాదాపు 50% తగ్గుతుందని ఇజ్రాయెల్ పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధన భాగంగా సుమారు 6,000 మందిని పరిశీలించారు. ఊబకాయ చికిత్సకు వాడే ఇంజెక్షన్లు, బెరియాట్రిక్ శస్త్రచికిత్స వలన 13 రకాల ఊబకాయ సంబంధిత క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని కూడా కనుక్కున్నారన్నమాట. ది లాన్సెట్ క్లినికల్ మెడిసిన్లో ప్రచురితమైన ఈ అధ్యయన వివరాలు స్పెయిన్లో జరిగిన యూరోపియన్ కాంగ్రెస్ ఆన్ ఒబేసిటీ సమావేశంలో పరిశోధకులు వెల్లడించారు. సాధారణంగా బరువు తగ్గడం వలన ఆ క్యాన్సర్ ప్రమాదం కొంతమేర తగ్గుతుంది. అయితే చికిత్సకు వాడే ఇంజెక్షన్ వలన ఆ ప్రమాదం మరింత తగ్గుతుందని పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఊబకాయం మందులు, ఇంజెక్షన్ వాడేవారి కంటే బెరియాట్రిక్ సర్జరీ చేయించుకునే వారు 2 బరువు తగ్గుతారు. అంటే బెరియాట్రిక్ సర్జరీ చేసుకుంటే 2 బరువు తగ్గుతారట. బెరియాట్రిక్ సర్జరీ వలన 30-40% వరకు ఈ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. అలాగే బరువును తగ్గించే మందులు, ఇంజెక్షన్లు ఈ క్యాన్సర్ ప్రమాదం దాదాపు 50% తగ్గిస్తాయని కూడా ఈ పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ మందులు ఊబకాయ సంబంధించిన క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచబోమని నిర్ధారించుకోవడం కోసం మరిన్ని పరిశోధన జరగాలని అనుకుంటున్నారు. అంటే ఈ విధంగా క్యాన్సర్ నివారించడానికి, ఊబకాయ నివారించడానికి మెడిసిన్స్ వచ్చాయి అన్నమాట, ఇంజెక్షన్ టైపు. అలా సర్జరీలు కూడా వచ్చేసాయి. ఈ విషయం అందరికీ తెలుసుకోవాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.